హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే రుచికరమైన ఎగ్ కర్రీని అయితే చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీ అనేది రుచిగా ఉండడమే కాదండి, గుడ్లకు ఉప్పు కారం అనేది చక్కగా పట్టి మంచి రుచిగా అనిపిస్తుంది. అంతేకాదండి, తక్కువ గుడ్లతో చేసిన ఎక్కువ గుడ్లతో చేసినట్లుగా కూర అనేది చాలా ఒదిగొస్తుంది. మరి చూడగానే తినాలనిపిస్తుంది కదా ఈ కర్రీని. సో ఎలా చేయాలో ఈ ఎగ్ కర్రీని వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా నూనెని తీసుకోండి. ఈ కూరలోకి కాస్త నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని కాస్త దూరగా అయితే ఫ్రై చేయండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలను ఒక పక్క ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటీల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి నీళ్ళు అనేది అవసరం లేదండి, టమాటీలోంచి వాటర్ అనేది వస్తుంది. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుడ్లనైతే ఈ విధంగా ముందుగానే ఉడకబెట్టి నేను ఇక్కడైతే ఒక 6 గుడ్ల దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చక్రాలుగా కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక గుడ్డుని 4 భాగాలుగా 4 పీసెస్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే మరి కాస్త సన్నగా ఇంకో 5-6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. ఈ గుడ్లను కట్ చేసేటప్పుడు కాస్త నిదానంగా కట్ చేస్తే మనకి చక్రాల్లాగా రౌండ్ షేప్ అనేది వస్తుంది, లేకుంటే విరిగిపోతుంది. చాక్ని స్లోగా ఇలాగ రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా ఈ విధంగా గుడ్లు అనేది చక్రాల షేప్లో అయితే పీసెస్ అనేది కట్ అవుతాయి. ఈ విధంగా గుడ్లు మొత్తాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కలుపుతూ మంచిగా అవి కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటీ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయ టమాటీ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్పు కారం అంతా కూడా మసాలాకి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనది మసాలా అనేది రెడీ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకి గ్రేవీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యే టైంలోని గ్రేవీకి సరిపడినంత నీళ్ళు అనేది వేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మరీ జారుడుగా ఉండద్దు, అలాని గట్టిగా ఉండకూడదు. కొంచెం ఎగ్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆవిరిపోకుండా ఏదైనా కవర్ చేసి ఒక 4 నిమిషాల పాటు ఈ గ్రేవీని బాగా ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత అనేది తెరిచి చూస్తే ఈ విధంగా అయితే గ్రేవీ అనేది మంచిగా ఉడుకుంటుంది. ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని తీసుకుందాం. ఈ గ్రేవీలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని అన్నింటినీ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా చేసిన ఎగ్ కర్రీని అయితే మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత అనేది పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూశారు కదా. ఈ ఎగ్ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.